కానీ రెయినీ సీజన్ అంటేనే రెయిన్స్ వచ్చే సీజన్ కాబట్టి అవునా నిజమా వీలైనంత వరకు ప్రికాషనరీగా ముందుకు ముందే ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. ఆ వీడియో క్లిప్పింగ్ ఇది ప్రతి మీడియా ఛానల్ కు నేను చెప్తా ఉన్నా, ఆ టెలికాస్ట్ చేయండి. మీ వీడియో ఛానల్ మీ వీడియో ఛానల్ చెప్పు చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు అక్కడ దానికన్నా మించిన మెజారిటీతో నేను ఎమ్మెల్యేగా గెలుస్తాను, హ్యాట్రిక్ కొడతాను. మళ్ళీ మన ఇక్కడే కూర్చొని మనం ఇలాగే ఇంటర్వ్యూ చేస్తాం. ఇలాగే చచ్చిపోయిందంటవా? కానీ పద్ధతి, సంస్కారం, హిందూ మతం, తెలుగువాడిగా ఏకపత్ని వ్రతం మన మతం. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. ఏకపత్ని వ్రతం, ఒకే స్త్రీని పెళ్లాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది మన తాలూకా. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి, మంచి చేసి చూపిస్తాడు శ్రీను గారు. మేమైతే పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు, అతను కూడా డైవర్స్ అవ్వలేదు. సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను. ఆ విషయం మాకు తెలుసులే. నేను సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు, నేను ఉన్నాను, నీకు ధైర్యంగా ఉంటాను, నువ్వు అదే పడుకో, నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్ గా ఉంచుతున్నారు. ఆవిడ ఏమంటుందంటే, నేను చచ్చిపోతా ఉంటే అట్ట పట్టుకొని రామ్మ ఇంట్లో ఉండువు, హాల్లో ఆగింది. హాల్లో వద్దమ్మా, పోదామ్మా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సహజీవనం ఎలా అవుతుందండి? అడల్టరీ అనుకోవచ్చు కదా. సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజీవనం అంటారు. పెళ్ళైన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు. క్లారిటీగా చెప్పిందంటే సహజీవనం కాదు అడల్టరీ అనింది. అడల్టరీ అనే పదం మనకు కూడా తెలియదు. గూగుల్లో ఎదిగితే వ్యభిచారం అని వచ్చింది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. అంటే నేను వ్యభిచారం చేస్తానని డైరెక్ట్ గా ఆవిడ చెప్పేసింది. నా తల్లే. ఎవడో ఒకడు పెట్టాడు, దువ్వాడ దువ్వాడ ఆ దువ్వెన అని నా వీడియో పెట్టారు. ఇంకొకటి ఎవడో దువ్వాడ గారి తాలూకా. మాదిరికి నాకు పెళ్ళి అవ్వలేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, పెళ్లి కాలేదు, అడల్టరీ. ఏకపత్ని వ్రతం మన మతం. ఏకపత్ని వ్రతం, ఒకే స్త్రీని పెళ్లాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది మన తాలూకా. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు లేదా పవన్ కళ్యాణ్. ఓకే, వై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్? జగన్ వచ్చి ఎంపీకేడు. ఇంకోసారి జగన్ వచ్చి ఎంపీకేడు. ముందు టీడీపీని చూస్తాం, ఇప్పుడు వైసీపీని చూస్తాం. రెండు పార్టీలు కంపేర్ చేసుకుంటే మీకు ఏ పాలన బాగా నచ్చింది? టీడీపీ. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? ఏంటి మమ్మీ ఎవడీడు? తీసేయి. అంటే అది రే ప్లీజ్ రా, కనీసం 2 రన్నైనా కొట్రా. నీకు ఆడడం రాదు, ఊరికనే కూర్చోమన్నా కూర్చోవు. పోరా, నాకు తెలుసు. తెలుసు, బ్యాట్ ఎలా పట్టుకున్నాడు చూడు. ఏ స్టాండర్డ్. స్టాప్. ఏమైందిరా? రే మురళి, గలీలో నించో. రే సురేష్, నువ్వు మిడ్డానికి వెళ్ళరా. చెప్పేది వినరా, మిడ్డానికి వెళ్ళు. అయ్యో దేవుడా, గణపతి లాంగానికి వెళ్ళరా. చెప్పేది వినపడిందా? లాంగానికి వెళ్ళు. వీడెందుకురా ఫీల్డింగ్ చెక్ చేస్తున్నాడు? మన కర్మ, నువ్వెయ్యి. స్టాప్. మళ్ళీ ఏమైందిరా?
రే లక్ష్మీలరా ఎందుకు అర్జెంట్ రారా ఈ రోజు వీడి ఇలాగే మ్యాచ్ ఫినిష్ చేసేట్టున్నాడు. ఇట్స్ చాలా క్లియర్ స్కై. సూర్యుడ్ ఇస్ మండింగ్, ఇట్స్ టూ హాట్, చెమట కోటింగ్, టైమ్ ఇస్ అప్, బ్యాడ్ లైట్ వెదర్, యూ స్టూపిడ్, యూ రియల్లీ కాంట్ ప్లే. ఒక జనరల్ గా ఎగ్ పఫ్ఫులు తింటే ఎన్ని తింటాము? ఒక రోజుకి ఒక 2 తింటాము, లేదంటే 4 తింటాము. అవును, క్లియర్ గా ఉందిగా. కానీ ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వంలో సీఎంఓలో రోజుకి 998 ఎగ్ పఫ్ఫులు తిన్నారంట. వారు మొత్తం కలిపి తిన్నటువంటి ఎగ్ పఫ్లు ఏంటంటే 5 సంవత్సరాల కాలంలో 18,12,835 ఎగ్ పఫ్లు తిన్నారట. గురుగారు, ఈ సామాను గట్రా మనం స్పాన్సర్ చేసినవేరా. వీళ్ళు మిమ్మల్ని బాగా నాకేసినట్టున్నారు గురుగారు. దీనికోసం అయినటువంటి ఖర్చు 3,62,00,000. ఏమిటండి మీరు మాట్లాడేది? చెప్పేటప్పుడు నువ్వు ఫ్లో పోతుంది కదా, ఏం చెప్తాను? అరే నేను ఒక రిథమ్ తో ప్రాక్టీస్ చేశాను స్వామి, నువ్వు మధ్యలో ఆపేసావు అనుకో నేను ముందు రావాల్సి వస్తుంది. నా ప్రాబ్లం అర్థం చేసుకోవు. నువ్వు మామూలు కాదురా, నీ బ్రెయిన్ గతలకయ్యా. అసలు నువ్వు సైకో కాదురా, సైకోలకే సైకోరా. వైఎస్ఆర్ సిపికి యువజన శృంగార రసిక చిలిపి పార్టీ అని ఇప్పుడు 3 ఏళ్ళు కదా అని చెప్పాడు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఆన్ రికార్డ్ చెప్తున్నా, అతి త్వరలో జగన్మోహన్ రెడ్డి అన్న మా జగనన్న చేసినటువంటి రాసలీలలో బయట పడనున్నాయి. కన్ఫర్మ్. అంటే అది రే రా అయిపోయిందయ్యా. శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీషు ఎంత ఫ్లూయెంట్ గా మాట్లాడతాడు. ఇంగ్లీష్ కాదు కదా ఇక్కడ మాకు కావాల్సిన తెలుగు కదా. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.